అందరికీ నమస్కారం. మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించి అసలు రీసెంట్ టైమ్స్లో వార్తల మీద వార్తలు. ఎటువంటి వార్తలు? వారికి ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా, యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారే విధంగా. కారణం ఏంటి అంటే ఆ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు, మోహన్ బాబు యొక్క మనోజ్, వీళ్ళంతా కూడా యూనివర్సిటీ అక్రమాల గురించి నోరెత్తారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్క, ఉన్నత విద్యా మండలిక, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు. చివరికి రాష్ట్రపతి కమిషన్ నియమించడం, ఉన్నత విద్యామండలిలో వచ్చేసి రిపోర్ట్ ఇవ్వటం, చివరికి వీళ్ళు కోర్టు దగ్గర వెళ్ళిపోయి ఆ జరిమానా వచ్చేసి అడగటం తగ్గిమని, ఈలోపు వచ్చేసి పెనాల్టీ కట్టమంటే దాన్ని స్టే ఇవ్వటం, ఇవన్నీ అయిపోయినాయి. మరళి యూనివర్సిటీలో వచ్చేసి ఆ ఫీజులు కట్టాలి, ఈ ఫీజు కట్టాలి, అద్దని ఇది అన్నట్టు, మెస్లో తినకుండా మెసేజ్లు అంటూ, బస్సు రాకుండా బస్సేజ్లు అంటూ, ఇవన్నీ మా వల్ల కావట్లేదని పిల్లలంతా కలిపి ఎస్ఎఫ్ఐని రిమైండింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు మొన్న ఒక నిరసన లాంటి తెలియజేయబోతుంటే వాళ్ళని పట్టుకొని బౌన్సర్లు వచ్చేసి సరిపోయారా, కిడ్నాపా, విచారణలో తేలింది. బౌన్సర్లో పట్టుకెళ్ళారు, పోలీసులు వెంబడించారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తీరా దొరికిన వాళ్ళు ఏం చెప్పారు? మేము మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళం. ఎవరు పంపించారు ఏమన్నా? పిఆర్ఓ సతీష్. నువ్వేంటి ఏంట్రా అంటే ఆయన మంచు విష్ణు యొక్క పిఆర్ఓ, మోహన్ బాబు పిఆర్ఓ. క్రాస్ చెక్ చేస్తే ఎక్యూజ్డ్ 1గా వచ్చేసి సతీష్, ఎక్యూజ్డ్ 2గా విష్ణు, ఎక్యూజ్డ్ 3గా మోహన్ బాబు ఉన్నారు. దాన్ని పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లోనే విష్ణుకు నోటీసులు ఇస్తే నేను షూటింగ్లో ఉన్నా, ఫిబ్రవరి 15 తర్వాత వస్తాడు. మోహన్ నోటీసులు ఇద్దామంటే రోడ్డు మీద కనిపిస్తే ఇవ్వటం కాదు కదా. మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఇవ్వాలా, ఇంటికి వెళ్తే లేడు, యూనివర్సిటీలో లేడు, ఆఫీసులో లేడు, యాండ్ ఇవ్వాలా ఏంటి తెలియట్లా. బట్ కేసు ఫైల్ అయింది. నోటీసులు ఇద్దామంటే తీసుకోవట్లేదు, కేసు ఏముంది, విచారణ చేయాలి, అరెస్ట్ చేయొచ్చేమో, దాన్ని కోర్టుకు వెళ్ళాడు, క్వాష్ చేయమని. అంటే దట్ మీన్స్ కేసు కొట్టేయమని. కేసు కొట్టేసేది ఏంటయ్యా, పోలీసు దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదయ్యా అంటే, లేదండి ఆ రోజు మోహన్ బాబు హైదరాబాద్ ఉన్నాయండి, బోర్డింగ్ పాస్ ఇదండి అని చూపిస్తే ఏమో కేసు ఫైల్ అయింది. ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేసి యూనివర్సిటీ బౌన్సర్లు. యూనివర్సిటీలో చదువుకునే బౌన్సర్లు ఏంటయ్యా, పోలీసు రెడ్ హ్యాండెడ్లో పట్టుకున్నారయ్యా, ఇటువంటి విచారణ చేయాలి కదయ్యా అంటే, కరెక్టేనండి మరి అరెస్ట్ ఏంటయ్యా, అరెస్టు విచారణ సహకరించండి, కేసు మార్చి 3వ తారీఖు వాయిదా వేస్తున్నాలే, ఆ రోజు చూద్దాం క్వాష్ చేయాలా లేదని అన్నారు. అంటే ఇప్పుడు విచారణ సహకరించి పోలీసులు నోటీసులు తీసుకొని అంత సవ్యంగా ఉంటే మోహన్ బాబు అరెస్ట్ చేయరు. లేదు విచారణ సహకరించకపోయినా, నోటీసు అందుకోపోయినా మోహన్ బాబు ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు. మీన్ వెల్ విచారణ సహకరించాడు, బట్ క్రాస్ చెక్ చేసినప్పుడు తప్పు చేయడం తెలిసిందనుకోండి, మేము అరెస్ట్ చేసేయచ్చు. సో మోహన్ బాబు అరెస్ట్ అవుతాడంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయట్లా, టీడీపీ వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు, అలా మోహన్ అరెస్ట్ చేయకపోవచ్చు. బట్ విచారణకు రాకపోయినా, నోటీసు అందుకుపోయినా అరెస్ట్ అయితే చేయొచ్చు. అంతిమంగా యూనివర్సిటీ గుర్తింపు రద్దయ్యే విధంగా అడుగులైతే పడితే నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ కోర్టులు కూడా చెప్పున్నాయి, కోర్టులుగా విద్యా కమిషన్ ఏదో చెప్పినాయి, కమిటీలు చెప్పాయి ఏమని, మోహన్ బాబు యూనివర్సిటీని వెంకటేశ్వర యూనివర్సిటీకి అటాచ్ చేసేయండి, కాలేజీ ఉంటుంది బట్ యూనివర్సిటీ ఉండదు అన్నట్టు. మొత్తం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం నడవాలి. ఇంకా అక్కడ అన్ని విద్యానికేతన్ని మోహన్ యూనివర్సిటీగా మార్చిన తర్వాత నాకు తెలిసి ఎక్కడేదో భయంకర టైం బ్యాడ్ అత్యాస మరి ఏంటో తెలియదు, కానీ చేతులారా వచ్చిన గొప్ప పేరుని చెడగొట్టుకుని వీళ్ళని నాకైతే అనిపిస్తా ఉంది. మీకు అనిపిస్తుంది కామెంట్లో తెలియచండి. విచారణ హాజరై సహకరిస్తే ఓకే, అదర్వైజ్ మోహన్ అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. విష్ణు ఫిబ్రవరి 15 దాటింది, ఈరోజు 18, ఇంకా విచారణకైతే హాజరు కాల.